వేములవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల నేపథ్యంలో ప్రధాన ఆలయంలో భక్తులకు రాజన్న దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ అంశంపై ప్రతాప్ రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాధారణ భక్తులతో పాటు అర్చక కుటుంబాలకు కూడా ప్రధాన ఆలయంలో రాజన్న దర్శనం లభించని పరిస్థితుల్లో కొందరు ప్రైవేటు వ్యక్తులు ప్రాతకాలం నందు స్వామివారి దర్శనం చేసుకున్నట్లు సమాచారం రావడంతో అనేక అనుమానాలకు తావిస్తోందని ఆయన అన్నారు. ఎవరు ఎలా ఏ విధంగా దర్శనం చేసుకున్నారు అనే అంశాలపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దేవస్థానం పవిత్రత, నియమ నిబంధనలు కాపాడాల్సిన బాధ్యత అధికారులదేనని ప్రతాప్ రామకృష్ణ స్పష్టం చేశారు. ఈ ఘటన నేపథ్యంలో వేములవాడ పట్టణంలో చర్చలు జోరుగా కొనసాగుతున్నాయి. దేవస్థానం అధికారులు ఈ అంశంపై ఎలా స్పందిస్తారు, నిజానిజాలు ఏమిటి అనే అంశాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. రాజన్న దేవాలయం బంద్ ఉందనే ఆలోచనతోని భీమేశ్వరాలను దర్శనాలు పెట్టింది ప్రభుత్వం. దాన్ని అన్ని రంగాల ప్రజలు అందరూ కూడా ఆదరిస్తూ ఉన్నారు. మరి రాజన్న దేవాలయం దర్శనం అసలు లేవా అంటే దానికి సమాధానం లేదు. మరి ఈరోజు ఒక ప్రైవేటు వ్యక్తులు పోయి ప్రాతకాల పూజ సమయంలో దర్శనం చేసుకున్నారు. దానికి బాధ్యులు ఎవరు? మరి స్థానికంగా ఉన్న విప్పు గారు కూడా భీమేశ్వరాలను దర్శనం చేసుకుని వెళ్లిపోయారు. మంత్రి గారు ఇక్కడనే పట్టు వస్త్రాలు సమర్పించిపోయారు. ఆ ప్రైవేటు వ్యక్తులు ఎవరు? అధికారులకు సంబంధించిన వాళ్ళ, మరి అధికారులకు సంబంధించిన చుట్టాల, బంధువుల, అది కూడా క్లారిఫికేషన్ ఇవ్వాలి. మరి చిన్న విషయమేం కాదు. అంత సెక్యూరిటీ వలయంలో ఏ రకంగా దొరికిపోయినరో, మరి అర్చకులు ఏ రకంగా పూజ చేయించారో కూడా మాకు కావాలి. నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, దయచేసి ఆ సీసీ ఫుటేజ్ అర్జెంటుగా తీయాలి. సంబంధిత వ్యక్తులు తెలుసుకోవాలి, వాళ్ళ చర్యలు తీసుకోవాలి. ఇది సరైన డెమోక్రసీ కాదు. అర్చక కుటుంబాలను కూడా అలో చేయకుండా, ఎవరిని అలో చేయకుండా కేవలం డ్యూటీలో అర్చకులను మాత్రం అనుమతి చేస్తామని కూడా ప్రభుత్వం చెప్పింది, స్థానిక విప్పు గారు చెప్పింది. మరి ఈ రోజు ఆ ప్రైవేట్ వ్యక్తి ఏ రకంగా లోపల గర్భాలయంలో ప్రవేశించి దర్శనం చేసుకున్నారు, దాని మీద ఇమీడియట్ గా ఎంక్వైరీ చేయాలి. నేను కలెక్టర్ గారిని కానీ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ కలెక్టర్ గారే వారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జరిగిన బాధ్యులు ఎవరైనా ఉంటే ఈ చర్య మీద ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఏ మేరకు ఇది నిజం ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంతమంది వీఐపీలు వచ్చిన తర్వాత ఇక్కడ దర్శనం చేసుకుని పోతే ఒక్కరిద్దరు వ్యక్తులు ఆ గర్భాలయంలోకి ఏ రకంగా పోయినారో, దర్శనానికి ఏ రకంగా పోయినారు, మరి దాని మీద న్యాయ విచారణ ఎంక్వైరీ అని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.